జై శ్రీరామ. కొబ్బరికాయ నారద మహర్షి వల్ల మనకు వచ్చింది. మన హిందూ పురాణాలలో ప్రతి ఫలానికి, ప్రతి వృక్షానికి ఒక పురాణ సంబంధమైన చరిత్రలు ఉన్నాయి. ఒక యుగములో క్షీరసాగర మదనము చేస్తున్న సమయములో దేవతలకు, దానవులకు అలసట కలగకుండా నారదుడు నారాయణ స్మరణ చేస్తున్నాడు. ఆ సమయములో నారి అనే గంధర్వ కన్య అటుగా వెళుతూ భక్తి పారవస్యములో ఉన్న నారదుడిని చూచి, నారదుడు బ్రహ్మచర్యాన్ని హేళన చేస్తూ తామర పువ్వుల కాడను విసిరింది. నారద మహర్షికి కోపము వచ్చి, కామగర్వముతో నా మీద తామర కాడను విసిరినావు కనుక నీవు భూలోకములో రాయిగా జన్మించు అని శపించెను నారదుడు. ముని శాపము తిరుగులేనిది అని ఆ కన్య నారదుడు కాళ్లపై పడి శరణు వేడింది. నారదుడు శాంతించి, ఓ నారి, నీవు దేవదేవులందరికీ, మానవులందరికీ ప్రీతికరమైన సకల శుభమంగళ కార్యాలలో గౌరవస్థానము పొందుతావు. మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అమోఘమైన శక్తివంతమైన నారికేళ ఫలముగా పూజకు అర్హురాలు అవుతావని వరము ఇచ్చెను. భగవంతునికి సమర్పించడానికి ఈ సృష్టిలో ఎన్నో ఫలాలు ఉండగా కేవలము కొబ్బరికాయకే అగ్రతాంబూలము లభించింది. దీనికి కారణము ఏమిటి అంటే, కొబ్బరికాయను ఎంగిలి చేసి పాతి పెట్టలేము. ఒక కొబ్బరి బొండాన్ని మట్టిలో కానీ నీటిలో కానీ పెడితే కొబ్బరి చెట్టు అవుతుంది. అంటే కొబ్బరికాయ ఎంగిలి లేనిది, ఎంతో పవిత్రమైన ఫలము అని. జై శ్రీరామ.